భూమి ఎండిపోయి ఆకాశం మూలుగుతోంది. పంటలు పచ్చదనాన్ని కోల్పోయాయి. ప్రజలు బయలు అనే తప్పుడు దేవుని పూజలో పడిపోయారు. ఇజ్రాయేలు ప్రజలు చీకటి యుగంలో జారిపోయినప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరే ఏలియా. మరోవైపు రాజు ఆహాబు మరియు అతని భార్య యెజెబెలు బయలు దేవుని పూజను దేశవ్యాప్తంగా తీసుకురావడం మాత్రమే కాకుండా యెహోవా దేవుని ప్రాముఖ్యాన్ని తాకట్టు పెట్టారు. చీకటి మరియు వెలుగుల మధ్య ఈ గొప్ప పోరాటం ఎలా ముగిసింది, దేవుని తీర్పు ఏ విధంగా వెలుగు చూసింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఏలియా మరియు ఆహాబు కథ బైబిల్లోని 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం నుంచి 22వ అధ్యాయం 40వ వచనం వరకు ఉంటుంది. ఇది యెహోవా దేవుని చిత్తానికి విరుద్ధంగా వ్యవహరించిన ఆహాబు రాజు, అతని దురాగతల ప్రభావము మరియు దేవుని ప్రవక్త ఏలియా చేసిన దేవుని కార్యాల చుట్టూ తిరుగుతుంది. ఈ కథ లోపల మనం పాపానికి శిక్ష, నిజమైన దేవుని తత్వం మరియు విశ్వాసం ద్వారా దేవుని గొప్పతనాన్ని గమనిస్తాం. మొట్టమొదటిగా ఆహాబు పాలన, అతని గురించి మనం తెలుసుకున్నట్లయితే 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం నుంచి 34వ వచనం దాకా ఆహాబు యొక్క పాలన గురించి మనం తెలుసుకుంటాం. ఓమ్రి కుమారుడైనటువంటి ఆహాబు ఇశ్రాయేలును 22 సంవత్సరాలు పాలన సాగించాడు. ఈ కాలంలో ఇశ్రాయేల్ మరింత అన్యదేవతల పూజలో దిగజారింది. బయలు పూజకు ప్రవేశం కూడా ఈ పాలనలో జరిగింది. ఆహాబు సీదోనియ రాజు యొక్క కుమార్తె యెజెబెలును వివాహం చేసుకున్నాడు. ఆమెతో పాటు అన్యదేవుడు బయలు పూజను ఇజ్రాయేల్లోకి తెచ్చాడు. బయలు అనేది పంటల దేవత, వర్షం మరియు పంటల పెరుగుదల కోసం ప్రజలు పూజించేవారు. యెజెబెలు ప్రభావంతో ఇశ్రాయేల్లో యెహోవా ఆలయాలు కూల్పివేయబడ్డాయి మరియు ప్రవక్తల్ని చంపారు. అన్యాయపు పాలన ఇదంతా జరిగింది. ఆహాబు ఇశ్రాయేల్ చరిత్రలోనే అత్యంత చెడ్డ రాజుగా బైబిల్ విశ్లేషిస్తుంది. 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం ప్రకారం అతడు యెహోవాకు కోపద్రాయకమయ్యెను. ఇప్పటి వరకు మనము ఆహాబు యొక్క పాలన, ఆహాబు గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి మనం తెలుసుకోబోతున్నాం. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాల దాకా ఏలియా గురించి, అతని జీవితం గురించి ఉంటుంది. ఏలియా ప్రవక్త యెహోవా దేవుని కర్తవ్యాన్ని ప్రజల ముందు నిలబెట్టాడు. ఆయన మొదటి హెచ్చరిక ఆహాబుకు దేవుని తీర్పును ప్రకటించడం. అందులో మొట్టమొదటిగా వర్షం నిలిపివేత. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏలియా దేవుని తలంపు ప్రకారము ఈ విధంగా వచ్చి ఆహాబుతో అంటున్నాడు, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. ఈ తీర్పు బయలును పూజించడం వల్ల ఆయన వ్యర్థమైన దేవుడని నిరూపించేందుకు మరియు ప్రజల్ని దేవుని వైపు తిప్పేందుకు కీలకమైన నిర్ణయం తీసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని సంరక్షణ చూసుకున్నట్లయితే ఏలియా మీద 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఏలియాను దేవుడు కేరీతు నది దగ్గర దాచిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. అతనికి రవ్వల ద్వారా ఆహారము సమకూర్చాడు. రవ్వలు అంటే కాకుల ద్వారా ఆహారాన్ని సమకూర్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఇది దేవుని దయను, ఆయన మన ప్రాణాలను సంరక్షకుడిగానని చూపుతుంది. మూడవదిగా కర్మెల్ పర్వతం. దేవుని శక్తి యొక్క ప్రతిపాదన ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం నుంచి 46వ వచనం దాకా చూసుకున్నట్లయితే, ఆహాబు పాలనలో యెహోవా దేవుని పట్ల ప్రజల విశ్వాసం తగ్గిపోయింది. దీనిని తిరిగి స్థాపించడానికి ఏలియా కర్మెల్ పర్వతంపై ఒక అసాధారణ సంఘటనకు ప్రణాళిక వేశారు. అదే బయలు ప్రవక్తలకు సవాలు. ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను దేవుని ముందు బలిపూజ కోసం సవాలు చేశాడు. అందులో 2 బలుల్ని సిద్ధం చేశారు. ఎవరి దేవుడు ఆకాశం నుండి నిప్పు పంపిస్తాడో ఆయనే నిజమైన దేవుడని నిర్ణయించారు. ఇందులో జరిగినటువంటి సవాలులో బయలు ప్రవక్తల యొక్క వైఫల్యం చూసుకున్నట్లయితే, బయలు ప్రవక్తలు రోజంతా ప్రార్థనలు చేశారు. పెద్దగా అరుస్తూ వారి దేహాలను కోసుకున్నా కానీ నిప్పు రాలేదు. ఏలియా వారి దేవుని వ్యంగ్యంగా ప్రశ్నించాడు.
ఒకటవ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనంలో, మీ దేవుడు పునరావృతమై వచ్చేవారై ఉంటాడు, లేక యాత్రకు వెళ్ళి ఉండవచ్చు అని అన్నాడు. యెహోవా యొక్క విజయం చూసుకున్నట్లయితే ఏలియా నిప్పు కోసం ప్రార్థించగానే యెహోవా ఆకాశం నుండి మంటలు పంపి బలిని తగలబెట్టాడు. ప్రజలు దీన్ని చూసి యెహోవాయే దేవుడు అని అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు. 4వదిగా నాబోతు ద్రాక్ష తోట. అన్యాయానికి దేవుని తీర్పు ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం చూసుకున్నట్లయితే, ఆహాబు నాబోతు అనే వ్యక్తి ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవాలని ఆశించాడు. కానీ నాబోతు తన పూర్వీకుల ఆస్తిని అమ్మేందుకు నిరాకరించాడు. ఇందులో యెజెబెలు కుట్ర చూసుకున్నట్లయితే ఈ విషయంలో యెజెబెలు నిందలు వేసి నాబోతుకు మరణశిక్ష విధింపజేసి ద్రాక్ష తోటను రాజుకు సంపాదించింది. ఏలియా తీర్పు ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఏలియా ఆహాబును ఎదుర్కొంటూ దేవుని తీర్పును ప్రకటించాడు. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుచు, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఈ విధంగా అన్యాయానికి దేవుని తీర్పు ఈ విధంగా చూపించారు. అదేవిధంగా 5వదిగా చూసుకున్నట్లయితే ఆహాబు మరణం, దేవుని తీర్పు అనుభవం చూసుకున్నట్లయితే 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం నుంచి 40 వచనాలు చూసుకున్నట్లయితే, దేవుని శిక్ష తారాసపడకుండా ఉండేందుకు ఆహాబు యుద్ధానికి సాధారణ యోధుడిగా వెళ్ళాడు. కానీ దేవుని తీర్పు తప్పించుకోలేకపోయాడు. యుద్ధంలో ఒక బాణం ఆయన గుండెకు తగిలి మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 38వ వచనంలో, ఆ శునకాలు అతని రక్తాన్ని నాబోతు తోట దగ్గరే త్రాగాయి. మనం చూసుకుందాము. ఏ విధంగా దేవుని తీర్పు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా అతని రక్తాన్ని కూడా అదే విధంగా కుక్కలు కూడా నాకినటువంటిగా కనపడుతుంది. ఈ జీవితంలో వీరి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, మొట్టమొదటిగా దేవుని పట్ల విశ్వాసం, 2వదిగా పాపానికి శిక్ష, 3వదిగా ప్రతీకారం కోసం దేవుని కార్యం ఏ విధంగా ఉంటుందో మనం చూసుకున్నాం. దేవుని పట్ల విశ్వాసం చూసుకున్నట్లయితే ఏలియా కఠిన పరిస్థితుల్లోనూ దేవునిపై ఆధారపడుతూ నడిచాడు. యెహోవా దేవుడు తనను సత్య మార్గంలో నిలిపినటువంటి వాడిగా ఉన్నాడు. 2వదిగా పాపానికి శిక్ష చూసుకున్నట్లయితే ఆహాబు మరియు యెజెబెలు చేసిన పాపాలు చివరి వరకు వారి శిక్షకు దారితీశాయి. దేవుని తీర్పు నిశ్చయంగా జరుగుతుంది అని వీరి జీవితం చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇందులో మనం చూసుకున్నటువంటి ఈ వీడియోలో ముఖ్యమైన రిఫరెన్స్లు ఇక్కడ ఇవ్వబడతాయి. ఇవే వీరి జీవితంలో ఏమేమి జరిగినాయో సంఘటనలన్నీ ఇక్కడ నుంచి 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం దాకా ఉంటుంది. మీరు ఇంకా మరిన్ని ప్రవక్తల యొక్క సంఘటనలు, ప్రవక్తల యొక్క జీవితాల గురించి తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రభు స్వరం యూట్యూబ్ ఛానల్ని. అందరికీ వందనాలు.